పిల్లలు, ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. హలో రేయాంష్. హలో. కాకి ఉపకారం చేసిందట. ఎవరికి ఉపకారం చేసింది? ఏం ఉపకారం? ఉపకారం అంటే హెల్ప్. ఓకే, ఏం హెల్ప్ చేసింది, ఎవరికి చేసింది అనేది ఈ స్టోరీలో విందాం. ఓకే, అది ఒక పచ్చని చెట్టు, దాని మీద ఒక కాకి. దానికి అందరితో స్నేహంగా ఉండడం అంటే ఇష్టం, కబుర్లు చెప్పడం అంటే ఇంకా ఇష్టం. అది తోటి కాకులతోనే కాకుండా చెట్టుపైన నివాసం ఉండే అన్ని రకాల పక్షుల దగ్గరకు వెళ్ళి ముచ్చట్లు పెట్టేది, వాటి క్షేమ సమాచారాలు తెలుసుకునేది. అప్పుడప్పుడు చుట్టుపక్కల చెట్లపై ఉన్న పక్షులకు చిన్న చిన్న పనులు చేస్తూ ఎంతో సహాయం చేస్తూ ఉండేది. కోయిల దగ్గరకు వెళ్ళి దాని గొంతు బాగుంటుందని మెచ్చుకునేది, అది పొంగిపోయే పాట పాడితే విని వచ్చేది. అలాగే చిట్టి చిలకమ్మ దగ్గరికి వెళ్ళి నీకు ఇష్టమైన జామకాయలు ఫలానా చోట ఉన్నాయి అని చెప్పి సహాయం చేసేది. అలా అన్ని పక్షులకు తలలో నాలుకలాగా ఉండేది. అంటే ఎవరైనా కూడా కాకమ్మ అంటే బాగా ఇష్టం అన్నట్టు అన్ని పక్షులకు కూడా. అందరితో ఫ్రెండ్షిప్గా ఉంటే, మనం ఫ్రెండ్లీగా ఉంటే ఎవరైనా మనని ఇష్టపడతారా లేదా? ఇష్టపడతారు. అలాగే కాకమ్మ కూడా అన్ని పక్షులతోటి ఎంతో ఫ్రెండ్షిప్ చేసి అందరితో హ్యాపీగా ఉంటూ ఉండేదట. దగ్గరలో ఉన్న చెరువులో నీళ్లు తాగుతూ అక్కడ ఉండే తాబేలు, కప్పలతో పాటు ఎన్నో చిన్న చిన్న నీటి జంతువులను కూడా పలకరించేది. అవి కూడా కాకి చెప్పే కబుర్ల కోసం ఎదురు చూస్తూ ఉండేవి. ఎందుకంటే కాకిలాగా అవి చెట్టు పుట్ట తిరగలేవు కదా. కాకి కూడా తాను చూసిన పూల అందాల గురించి, పళ్ళలోని రకాల గురించి, ఋతువుల్లో వస్తున్న మార్పుల గురించి చెప్తూ ఉండేది. వెదర్ ఇలా చేంజ్ అవుతుంది అండ్ ఇంకా రకరకాల విషయాలు కూడా అన్ని నీటి జంతువులకు చెప్తూ ఉండేదట. ఎందుకంటే నీటిలో నుంచి బయటికి రాలేవు కదా అవి. అలా కొన్ని పక్షులు మాత్రం కాకిని చూడగానే నీకు ఓ చోట కాలు నిలవదు, కావు కావు అంటూ కలిగి తిరుగుతుంటావు, అనవసరమైన విషయాలను మోసుకొస్తావు అంటూ వెక్కిరించేవి. కాకి ఆ మాటలను పట్టించుకునేది కాదు. పిల్లలు, కాకమ్మ కబుర్లు చెప్తే కొన్ని జంతువులకు ఇష్టం ఉండేటివట. అలా అన్న జంతువు కూడా కాకి ఆ విషయాలను మాత్రం పట్టించుకునేది కాదు. ఒక వేసవిలో ఎండలు విపరీతంగా ఉన్నాయి. చెరువులు, చెట్లు ఎండిపోయాయి. పక్షులకు తినడానికి పండ్లు దొరకడం లేదు. అలాగే వాటికి నిలువ నీడ కూడా కరువైపోయింది. పక్షులన్నీ తమ పిల్లలకు ఆహారం పెట్టలేని స్థితిలో దిగులుగా కూర్చున్నాయి. అంతలో కబుర్ల కాకి వచ్చింది. వాటికి వచ్చిన కష్టం గురించి తెలుసుకుంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలా అని బాగా ఆలోచించింది. అప్పుడు దానికి పక్క ఊరిలో తనకు దారిలో కనిపించిన పచ్చని చెట్లు, దాంతోపాటు దూరంగా పారుతున్న కాలువ గుర్తుకు వచ్చాయి. వెంటనే కబుర్ల కాకి ఆ పచ్చని చెట్ల దగ్గరకు వెళ్ళింది. తమ పక్షుల కష్టాల గురించి చెప్పింది. అవి, నువ్వు మా స్నేహితుడివి, నీ స్నేహితులకు కష్టం వస్తే చూస్తూ ఊరుకుంటామా? వాటిని కూడా ఇక్కడికే తీసుకురా అని అవి చెప్పాయి. కబుర్ల కాకి ఆ మాటలను తన స్నేహితులకు చెప్పింది. అవన్నీ కలిసి పచ్చని చెట్టు దగ్గరకు వెళ్ళాయి. అలాగే నీటిలోని తాబేలు, కప్పలకు నీటి కాలువకు వెళ్ళే దారి చెప్పింది. కబుర్ల కాకి మంచితనం చూసి అన్ని పక్షులకు అప్పుడు అర్థమైంది, నలుగురితో స్నేహం చేయడం అంటే నలుగురికి సహాయపడమే అని తెలుసుకున్నాయి. పిల్లలు, మనము నలుగురితో మంచిగా ఉంటే ఎవరైనా మనకు సహాయం చేయడానికి ఎప్పుడు ముందుంటారు. అందరితో గొడవ పెట్టుకుంటూ, అందరితో ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటే ఎవరైనా ఇష్టపడతారా మనని? సో ఫ్రెండ్లీగా ఉండాలి అందరితోటి, అప్పుడు అందరూ మనని ఇష్టపడతారు. ఇంతటి చక్కటి కథను రాసిన వారు డాక్టర్ నీరజ అమరవాది గారు.